హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రమోక్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో బెంగళూరు స్పెషల్ మేఘనా బోన్లెస్ చికెన్ కర్రీ ఇంట్లోనే సింపుల్ అండ్ టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక్కడ నేను 500 గ్రాముల బోన్లెస్ చికెన్ని తీసుకున్నానండి. ముక్కలు ఈ సైజులో ఉండేలాగా చూసుకోండి. ఇక్కడ నేను 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ జీరా, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకుందాం. ప్రతి ముక్కకి మసాలా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని ఒక ఎగ్ను కూడా వేసుకోవాలి. ఇక్కడ కార్న్ఫ్లోర్, ఎగ్ రెండు ప్రతి ముక్కకి కోట్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా ప్రతి ముక్కకి కోట్ అయ్యేలాగా కలుపుకొని ఒక 10 నిమిషాల వరకు మ్యారినేట్ చేసుకుందాం. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఫ్రైకి సరిపడా నూనెను వేసుకొని ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న బోన్లెస్ చికెన్ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇక్కడ ఒక్కొక్క ముక్కని విడివిడిగా వేసుకోవాలండి. వేసుకున్న వెంటనే గరిటెతో కదిలించవద్దు. 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత తిప్పుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్లోనే ముక్కలు బాగా ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నాకు కలర్ చేంజ్ అయిందండి. ముక్కలు ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ఇక్కడ నేను ఒక ముక్కని ఇలా గరిటెతో ప్రెస్ చేసి చెక్ చేసుకున్నానండి. ఇక్కడ నాకు ముక్కలు బాగా కుక్ అయ్యాయి. మీరు కూడా ఇలా చెక్ చేసుకొని ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఒకవేళ ముక్కలు కుక్ అవ్వకపోతే ఒక 5 నిమిషాల వరకు వేయించుకోండి. మిగిలిన ముక్కల్ని కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇక్కడ మీరు ఫోర్క్తో కూడా ఒక్కొక్క ముక్కని ఆయిల్లోకి వేసుకోవచ్చండి. ఇలా బాగా కుక్ అయిన తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఫ్రై చేసుకున్న నూనెలోనే కొద్దిగా కరివేపాకు, ఒక 3 పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఇక్కడ పచ్చిమిర్చిని సన్నగా స్లైస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత 1 కప్పు తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసి దోరగా వేయించుకోవాలి. దోరగా వేయించుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత చిటికెడు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి మొత్తం కలిసేంత వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత టొమాటో ప్యూరీని కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ నేను 3 మీడియం సైజ్ టమోటాలను తీసుకొని ప్యూరీ చేసుకున్నానండి. ఇక్కడ నాకు టొమాటో పచ్చివాసన పోయిందండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుందాం. ఫ్రెష్ క్రీమ్ మార్కెట్లో అయినా పర్చేస్ చేసుకోవచ్చండి, లేదా ఇంట్లోనే పాల మీగడను కూడా వేసుకోవచ్చు. 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇక్కడ కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోండి. ఇక్కడ నాకు 300 ml వాటర్ యూజ్ అయ్యాయండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఇక్కడ ఆయిల్ సపరేట్ అయ్యి ఇలా బబుల్స్ వస్తున్నాయండి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుందాం. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ముక్కలకి మసాలా పట్టేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా బాగా కుక్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా కస్తూరి మేతి కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇంతే అండి, రెస్టారెంట్ స్టైల్ సింపుల్ అండ్ టేస్టీ మేఘనా బోన్లెస్ చికెన్ కర్రీ. బెంగళూరులో ఇది చాలా ఫేమస్ అండి. బగారా రైస్, బిర్యానీలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ click the bell icon for the more videos.